జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ నిండుకుండ తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి 1,69,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అధికారులు 29 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్కుల నీటిని కిందకి విడిచిపెడుతున్నారు. వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల ఎస్పీలు ప్రాజెక్ట్ ని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రాజెక్టు పరిసరాల్లో పర్యాటకుల రద్దీ పెరుగుతుందన్న అంచనాతో బ్యారికేడ్స్ ఏర్పాటు చేయించారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి టూరిస్టులు వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. సెల్ఫీల కోసం నదీ తీరంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రజెంట్ మనం ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ప్రాజెక్టు దగ్గర గత 5 రోజులుగా పరిస్థితి ఇదే విధంగా ఉంది. మన కెమెరా పర్సన్ చూపిస్తున్నాడు. దాదాపు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ఎత్తేశారు. మొత్తం కూడా శ్రీశైలం దిగువకు వరద వెళ్ళిపోతుంది. ఈ వరద హెచ్చుతగులుగా ఉంటూ వస్తుంది. మొత్తంగా కూడా ఒకసారి 1,50,000 వస్తే ఒకసారి 1,70,000 క్యూసెక్కుల వరద ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది. దీంతోపాటు దిగువ శ్రీశైలానికి 1,50,000 పైచిలకు క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు అధికారులు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఒకసారి చూడండి. నిజంగా ఈ వరద ప్రవాహాన్ని చూడండి, గేట్లను చూడండి. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యంగా దీన్ని చెప్పవచ్చు. నిజంగా ఇప్పటికీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువల ద్వారా కూడా వరదను విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ముఖ్యంగా ఈ వరద ప్రవాహానికి సంబంధించి ఒకసారి మన కెమెరా పర్సన్ చూపిస్తాడు మనకు. నేను నీటిలోకి దిగాను. గతంలో ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి ఈతకు వెళ్ళి లోపలికి వెళ్ళి చాలామంది చనిపోయారు. కాబట్టి ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీతో పాటు ప్రధానంగా వనపర్తి జిల్లా ఎస్పీ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఇప్పటికీ పర్యాటకులు ప్రాజెక్టుకు వచ్చిన సందర్భంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పి పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.65 TMCలు కాగా ప్రస్తుతం 7 TMCలుగా కొనసాగుతుంది. ఇక ఓవరాల్గా దీంతో పాటుగా కనుక తీసుకుంటే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువలతో పాటు భీమా ఫేజ్ 1, ఫేజ్ 2లకు సంబంధించి నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు శ్రీశైలం దిగువకు వెళ్తున్నాయి. మరికొద్ది రోజుల్లో శ్రీశైలం డ్యామ్ కూడా నిండే అవకాశాలు పెద్ద ఎత్తున ఉండడం, ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్ డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తే ఖచ్చితంగా తిరిగి మరిన్ని గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు వరదలను వదిలేలా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో శంకర్, బిగ్ టీవీ.